Hi student, subject English, second day, vocational. Today topic is short story, page number 20. The lesson name is short story name is The Boy Who Broke the Bank. The Boy Who Broke the Bank అంటే బ్యాంక్ దివాలా తీయించిన బాలుడు. Ruskin Bond, done by Ruskin Bond. The previous class we completed the part 5th. Today we are going to start the part 6th. Part 6th. Men stood in groups at street corners discussing the situation. ఎప్పుడైతే పిప్పల్లాగా బ్యాంక్ దివాలా తీస్తుంది అన్న విషయం వార్త మొత్తం టౌన్ మొత్తం వ్యాపించిందో ఆ టౌన్ లో ఉన్న ఈ ప్రజలంతా ఆ వీధిలో గుమికూడి ఈ యొక్క బ్యాంక్ గురించి చర్చించుకుంటారట, డిస్కస్ చేసుకుంటారట. పిప్పల్లాగా seldom had crisis, seldom or never had floods, earthquakes or drought. పిప్పల్లాగా చరిత్రలో ఎప్పుడు కూడా ఫ్లడ్స్ అంటే వరదలు కానీ, భూకంపం కానీ, కరువు కానీ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క పిప్పల్నగర్ బ్యాంక్ రూపంలో ఒక ప్రళయం వచ్చింది. అంటే పిప్పల్నగర్ బ్యాంక్ ఎత్తేస్తున్నారు అని విషయం మొత్తం వీధిలో ఉన్న వాళ్ళంతా చర్చించుకుంటాడ, డిస్కస్ చేసుకుంటాడ. అండ్ ద యూనియన్ క్లాష్ ఆఫ్ ద పిప్పల్నగర్ సెట్ ఎవ్రీవన్ టాకింగ్, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటాడ. అండ్ స్పెక్యులేటింగ్, రషింగ్ అబౌట్ ఇన్ ఏ ఫ్రెండ్లీ, పెద్ద ఎత్తున దీని గురించి చర్చించుకుంటాడ. అంటే ఒక టాక్ ఆఫ్ ద టౌన్, అంటే టౌన్ మొత్తం ఇదే విషయం చర్చించుకుంటాడ. సమ్ బోస్టెడ్ ఆఫ్ దే ఫార్ సైటెడ్నెస్, కొందరు తమకు తాము ముందు నుంచి అంటే ఆ బ్యాంక్ లో అమౌంట్ సేవ్ చేయే వాళ్ళు, అకౌంట్ లో పైసలు లేని వాళ్ళంతా కూడా తమ తామే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. మా యొక్క అకౌంట్ లో పైసలు లేవు, చాలా గొప్పగా అని దూరదృష్టితో ఆలోచించాలని తామే అకౌంట్ లో పైసలు లేని వాళ్ళు, సేవ్ చేయని వాళ్ళు తమకు తామే గొప్పగా చెప్పుకుంటాడ. సమ్ పోస్టెడ్ ఆఫ్ దే ఫార్ సైటెడ్నెస్, అంటే దూరదృష్టితోనే ఆ బ్యాంక్ దివాలా తీసుకుంది అని తెలిసి దూరదృష్టితోనే ముందు చూపుతుంటే నేను ఆ బ్యాంక్ లో అకౌంట్ పెట్టుకోవాలి, ఆ బ్యాంక్ లో అకౌంట్ తీయలేదు లేదా అమౌంట్ సేవింగ్ చేయలేదు అని తమకు తాను గొప్ప చెప్పుకుంటాడు కొంతమంది. అండ్ కంగ్రాచులేటింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ హ్యావింగ్ ఆల్రెడీ టేకెన్ ఆఫ్ దేర్ మనీ. కంగ్రాచులేటింగ్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఎవరైతే అంత ఈ బ్యాంకు దివాలా తీస్తున్న వార్త ముందే, కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందే ఆ అకౌంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ డ్రా చేసిన వాళ్ళు, అమౌంట్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళే కృతజ్ఞత కంగ్రాచులేటింగ్ శుభాకాంక్షలు చెప్పుకుంటాడు. కంగ్రాచులేటింగ్ దెమ్సెల్వ్స్ అంటే వాళ్ళే అండ్ హ్యావింగ్ ఆల్రెడీ టేకెన్ ఆఫ్ దేర్ మనీ, ఆల్రెడీ ఆ బ్యాంక్ నుండి అమౌంట్ డ్రా చేసిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, వాళ్ళే శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ చెప్పుకుంటాడు. On never having put in any other speculating on the reasons for the crash. ఇంకా ఆ యొక్క బ్యాంక్ లో అకౌంట్ అసలు ఓపెన్ చేయని వాళ్ళు, ఆ యొక్క పిప్పల్నగర్ బ్యాంక్ లో ఆ అమౌంట్ వేయని వాళ్ళు, అకౌంట్ ఓపెన్ చేయని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. అండ్ పుట్టింగ్ ఇట్ ఆల్ డౌన్ ఎక్సెస్ ఇంక్లూడ్ బై ద సేట్ గోవిందరామ్, ఇదంతా కూడా దీన్ని సేట్ గోవిందరామ్ గురించే చర్చించుకుంటారట. ద సేట్ had fled the state, said one. వీళ్ళంతా కూడా దీన్ని ఆ టౌన్ మొత్తం కూడా ఆ బ్యాంక్ యజమాని, పిప్పల్నగర్ బ్యాంక్ యజమాని అయిన సేట్ గోవిందరామ్ గురించి మొత్తం చర్చించుకుంటారట. అందులో కూడా ఏమంటుండ్రు, సేట్ గోవిందరామ్ ఈ స్టేటే దాటిపోయిండు, ఈ స్టేట్ నుండే పారిపోయిండు అని అందులో ఒక వ్యక్తి అంటాడట. ది సేట్ హ్యాడ్ ఫ్లడ్ ద స్టేట్, అంటే ఈ రాష్ట్రాన్ని దాటిపోయాడు, ఈ రాష్ట్రం నుండే పారిపోయాడు అని ఒక అతను అంట. ఈ హ్యాడ్ ఫ్లెడ్ ద కంట్రీ, ఇంకొకతను ఏమంటుండు, ఈ దేశమే దాటిపోయాడు. ఒక అతనేమో ఈ రాష్ట్రం నుండే పారిపోయాడు, ఒక అతను అంటే ఇంకొకతను ఏమంటుండు, ఈ దేశం నుండే పారిపోయాడు, ఇంకొకతను అంటుడు. అండ్ సైడ్ ఏదైతే ఇంకొకతను ఈ దేశమే నుండే పారిపోయాడు అని ఇంకొకతను అంటున్నాడ. ఈ వాజ్ హైడింగ్ ఇన్ పిప్పల్నగర్ సెంటర్. ఇంకో మూడో వ్యక్తి ఏమంటున్నాడు, ఇతడు ఈ సేట్ గోవిందరామ్ ఈ పిప్పల్నగర్ టౌన్ లోనే దాచుకున్నాడు. ఈ వాజ్ హైడింగ్ ఇన్ పిప్పల్నగర్ సెంటర్. మూడో వ్యక్తి ఈ పిప్పల్నగర్ టౌన్ లోనే దాచుకున్నాడు అని మూడో వ్యక్తి అంటున్నాడు. He had hanged himself from the tamarind trees at a fort. నాలుగో వ్యక్తి ఏమంటున్నాడు, ఫస్ట్ వ్యక్తి ఏమో స్టేట్ నుండి పారిపోయి రాష్ట్రం నుండి పారిపోయాడు మొదటి వ్యక్తి అన్నాడు. రెండో వ్యక్తి ఏమో ఈ దేశం నుండి పారిపోయాడు ఇంకో మూడో వ్యక్తి అన్నాడు.
రెండో వ్యక్తి అన్నాడు. మూడో వ్యక్తి ఏమో ఈ పిప్పల్ నగర్ టౌన్ లోనే దాచుకున్నాడు అని మూడో వ్యక్తి అంటే, నాలుగో వ్యక్తి అన్నాడు ఆ పిప్పల్ నగర్ లో ఉన్న చింత చెట్టు తామరంట్రీ, ఆ తామరంట్రీకి ఊరేసుకొని చనిపోయాడు అని నాలుగో వ్యక్తి అన్నాడు అనమాట. ఎన్ని రూమర్స్, వదంతులు, ఇంకా ఏది నిజం కాదు, అయినా కానీ తనకు వచ్చిన మాటలు అలా మాటలు వాళ్ళనమాట. ఊహాజనితమైనవి అన్ని కూడా రూమర్స్, వదంతులే. ఈ హ్యాంగ్ ఊరేసుకోవడం, హిమ్సెల్ఫ్ ఫ్రమ్ తామరన్ ట్రీ, ఆ తామరన్ చెట్టు కింద ఊరేసుకున్నాడు అని నాలుగో వ్యక్తి అంటున్నట. అండ్ హీ హ్యాడ్ బీన్ ఫ్రమ్ దట్ మార్నింగ్ బై ద సూపర్ బాయ్, ఆ యొక్క తామరన్ ట్రీ కింద ఊరేసుకున్న దాన్ని చూసిన ఎవరు అంటే ఆ సూపర్ బాయ్ మార్నింగ్ చూశాడు అని చెప్తున్నట్టు నాలుగో వ్యక్తి. హ్యాడ్ బీన్ ఫౌండ్ దట్ మార్నింగ్ బై ద సూపర్ బాయ్. By noon, the small bank had gone through all its ready cash, and the harassed managers was in a dilemma. Emergency funds could only be obtained from the another bank some 30 miles distant. He was not sure he could pursue the crowd to wait until then. By the noon, మధ్యాహ్నం సమయానికి ఆ కుప్పంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళంతా కూడా ఆ బ్యాంక్ దగ్గరికి వచ్చారట. By noon, the small bank had gone through all its ready cash, and ఆ చిన్న బ్యాంక్ లో ఉన్న అమౌంట్ తీసుకున్నట. అండ్ హరాస్డ్ మేనేజర్ వాజ్ ఇన్ డైలమా, ఆ యొక్క మేనేజర్ ని బలవంత పెడుతున్నట, చాలా ఇబ్బంది పెడుతున్నట, హరాస్మెంట్ చేస్తున్నట. ఎమర్జెన్సీ ఫండ్స్ కుడ్ ఓన్లీ బి అబ్టైన్డ్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్, అంటే ఒక చిన్న బ్యాంక్ కాబట్టి అంతమందికి ఒకేసారి అమౌంట్ ఏమైనా స్థితిలో ఉందన్నమాట ఆ బ్యాంకు. ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ కావాలంటే ఈ బ్యాంక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో, 30 మైల్స్ దూరంలో, డిస్టెంట్ దూరంలో ఉందట. ఎమర్జెన్సీ ఫండ్స్ కుడ్ ఓన్లీ బి అబ్టైన్డ్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్, ఇంకో బ్యాంక్ నుండి ఎమర్జెన్సీ ఫండ్స్ ఇస్తారట. ఆ ఫండ్స్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ కి ఇంకో బ్యాంక్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉందట. Emergency funds could only be obtained from another bank some 30 miles distance. He was not sure he could pursue the crowd to wait until then. అక్కడ వచ్చిన ప్రజలందరికీ ఆ గుంపు కానీ ప్రజలు కానీ ఆ సమూహం అందరికి కూడా ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ నాకు చెప్తూ ఉండట, ఇది ఎమర్జెన్సీ ఫండ్స్ తేవాలంటే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకో బ్యాంకు, ఆ బ్యాంక్ తేవడానికి టైం పడుతుంది అని నాకు చెప్తున్నట. ఎవరు? బ్యాంక్ మేనేజర్. He was not sure he could pursue the crowd to wait until then. ఆ అమౌంట్ తీసుకోవడానికి ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంక్ నుండి ఎమర్జెన్సీ ఫండ్స్ తేవడానికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి అని ఆ గుంపు సమూహం బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆ బ్యాంక్ బయట ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్తున్నాడు. ఎవరు? ఆ బ్యాంక్ మేనేజర్. And there was no way of contacting Seth Govindram on his house board in Kashmir. అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ గారికి మిగతా వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా సేత్ గోవిందరావు ఎక్కడ ఉన్నాడు అంటే కాశ్మీర్ లో సొంత బోట్లు సముద్రం మీద లేదా కాలువ మీద ఆయన తీసుకుంటాట. దేర్ వాజ్ నో వే ఆఫ్ కాంటాక్టింగ్, అతనికి ఆ సేత్ గోవిందరావు బ్యాంక్ యజమాని సేత్ గోవిందరావుతో కాంటాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే అప్పుడు ఆ బోట్ మీద కాశ్మీర్ లో ప్రయాణిస్తూ ఉండట. People were turned back from the counters and told to return the following day. They did not like the sound of that. People were turned back from the counters. ప్రజలందరి కౌంటర్ దగ్గర ఉన్న ప్రజలందరినీ వెనకకు పలుకున్న మేనేజర్. People were turned back from the counters and told to return the following day. వెనక ఈ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వెనక పంపి మీరు మరో రోజు రాండి, మీకు అమౌంట్ కావాలంటే రేపు రాండి అని చెప్తున్నాడు. టోల్డ్ టు రిటర్న్ ద ఫాలోయింగ్ డే, మరుసటి రోజు అంటే తెల్లారి మళ్ళీ రమ్మని వాళ్ళకి చెప్తున్నట్టు మేనేజర్. దే డిడ్ నాట్ లైక్ దట్ సౌండ్ ఆఫ్ దట్, వాళ్ళకు మాత్రం ప్రజలకు మాత్రం కస్టమర్లకు మాత్రం ఆ శబ్దం అనేది అస్సలు ఇష్టం లేదట. ఏంది మళ్ళీ రేపు రామని ఆ శబ్దం మాత్రం అస్సలు ఇష్టం లేదట. దే డిడ్ నాట్ లైక్, వాళ్ళు ఇష్టపడలేదు ద సౌండ్ ఆఫ్ దట్. అండ్ సో దే గ్యాదర్డ్ అవుట్ సైడ్ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ షౌటింగ్. వాళ్ళంతా కూడా ఆ బ్యాంక్ స్టెప్స్ కింద అందరు గుంపుడిరట. అండ్ సో దే గ్యాదర్డ్, అందరూ గుంపుడిరు, గ్యాదర్ అవుట్ సైడ్ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంక్ పక్కన ఆ స్టెప్స్ అంటే మెట్ల దగ్గర అందరు కూడా గ్యాదర్ అయ్యారట, గుంపుగా ఉన్నారట. అండ్ బ్యాంక్ షౌటింగ్, అక్కడ గుంపుడి గట్టిగా వస్తున్నాడు. ఏమని గట్టిగా ఆర్డర్ స్టార్ట్ చేసినట్ట, గివ్ us our money,
గివ్ us our money, మా డబ్బు మాకేయండి, మా డబ్బు మాకేయండి అని గట్టిగా పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తున్నట, గట్టిగా వస్తున్నట. we will break in, మా అమౌంట్ మాకు ఇవ్వకుంటే, మా డబ్బు మాకు ఇవ్వకుంటే ఈ బ్యాంక్ పొలబడతాము, ఈ బ్యాంక్ మోసం చేస్తాము, ఈ బ్యాంక్ నాశనం చేస్తాము అని చెప్తున్నట. we will break in and fetch the safe. No, he is hiding in safe deposit locker. మా అమౌంట్ మాకు ఇస్తావా లేదా బ్యాంక్ యజమాని సేఫ్ గోవిందరావు మాకు అప్పచెప్తావా? ఫెచ్ ద సేఫ్ లేదా సేఫ్ గోవిందరావు మాకు అప్పచెప్తావా? we know he is hiding in a safe deposit locker. మాకు తెలుసు సేఫ్ గోవిందరావు మీ యొక్క బ్యాంక్ లో లాకర్ లో సేఫ్ డిపాజిట్ లాకర్ లో దాచుకున్నాడు అన్న విషయం మాకు తెలుసు అని ఆ కస్టమర్లు అంటున్నాడు. we know he is hiding అంటే దాచుకోవడం. సేఫ్ డిపాజిట్ లాకర్, ఎక్కడ సేఫ్ గా ఉన్న డిపాజిట్ లాకర్ లో అతను దాచారు లేదా దాచుకున్నాడు మాకు తెలుసు అంటున్నాడు. mistake makers who did not have a paisa in the bank joined the crowd and aggravated their mood. mischief makers అంటే అల్లరి ముఖ అంటే ఆ బ్యాంక్ కి వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నవాడు. మిస్టేక్ మేకర్స్ కు డిడ్ నాట్ హ్యావ్ ఏ పైసా ఇన్ ద బ్యాంక్. ఆ బ్యాంక్ లో ఒక అన్న పైసా అకౌంట్ లేని వాళ్ళు కూడా, ఆ బ్యాంక్ కూడా సంబంధం లేని వాళ్ళు కూడా అల్లరి ముక్కలు అంటున్నాడు. ఏం పని పాట లేకుండా ఖాళీగా తిరిగే ఈ అల్లరి ముక్క మొత్తం కూడా అక్కడ జమై ఆ కస్టమర్లు ఇంకా రెచ్చగొడుతున్నారు అనమాట. వాళ్ళకి ఎక్కువ రెచ్చగొడుతున్నాడు. who did not have a paisa in the bank. ఎవరికైతే ఆ అల్లంతో ఉందో వాళ్ళకు ఒక్క పైసా కూడా బ్యాంక్ అకౌంట్ లో లేదు, ఆ బ్యాంక్ లో లేదు, వాళ్ళకి అకౌంట్ లేదు, ఆ బ్యాంక్ ఆ గొడవకాలకు సంబంధమే లేదు. కానీ వాళ్ళందరూ కూడా అందులో జాయిన్ అయ్యి ఈ కస్టమర్లు అందరినీ బాగా రెచ్చగొడుతున్నారట. మోర్ అగ్రివేటెడ్ అంటే ఎక్కువ, అదే మూడు వాళ్ళు ఇంకెక్కువ రెచ్చగొడుతున్నారట. ది మేనేజర్ స్టూడ్ ఎట్ ద డోర్ అండ్ ట్రై టు placate them. మేనేజర్ మాత్రం ఏం చేస్తుండో వాళ్ళందరినీ కూడా శాంతింపజేస్తుండో. ది మేనేజర్ స్టూడ్ ఎట్ ద డోర్, ఆ డోర్ దగ్గర నిలబడి అంటే శాంతింపజేయడం. వాళ్ళందరినీ కూడా కస్టమర్లందరినీ కూడా ఆవేశంతో ఉన్నారు, ఆక్రోషంతో ఉన్నారు, బాధతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేనేజర్ శాంతింపజేస్తుండో. ఈ డిక్లేర్డ్ దట్ ద బ్యాంక్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ but no immediate means of collecting it. ఈ డిక్లేర్డ్ అందరూ చెప్పడం జరిగింది, మీకు కావాల్సిన మీకు సరిపోయేంత డబ్బు అంతా కూడా బ్యాంక్ లోనే ఉంది. ఈ డిక్లేర్డ్ దట్ ద బ్యాంక్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. మీకు కావాల్సిన డబ్బు అంతా బ్యాంక్ లో ఉంది, ఎటు పోలేదు, కొలాప్స్ కాలేదు, ఇది దివాలా తీయలేదు. బట్ నో ఇమ్మీడియట్ మీన్స్ ఆఫ్ కలెక్టింగ్ ఇట్. వెంటనే కూడా కుదరదు. మీకు కావాల్సిన డబ్బు అంతా, మీకు ఏదైతే మీ డబ్బు ఉందో ఆ డబ్బు అంతా ఇందులోనే ఉంది, కానీ వెంటనే ఇవ్వడం అంటే కుదరదు అని ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ చెప్పినట. He urged them to go home and come back the next day. వాళ్ళు వేడుకోవడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ వాళ్ళు అర్థించడం జరిగింది, వేడుకోవడం జరిగింది. మీ డబ్బు అంతా కూడా బ్యాంక్ లోనే ఉంది, ఎటు వెళ్ళలేదు, వేడుకోలేదు, దివాలా తీయలేదు. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళి రేపు రాండి, మరుసటి రోజు రాండి, మీకు కావాల్సిన డబ్బు మీరు ఇస్తాము అని వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది. అండ్ కమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే, రేపు రోజు రాండి అని ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ ఆ కస్టమర్స్ తోటి అంటున్నారు అన్నమాట.